సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నేను 29న దీక్షా దివస్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని సూర్యాపేటలోని పార్టీ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కూడా హాజరు కావడం జరిగింది. తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పినటువంటి రోజుగా గుర్తిస్తూ దీక్షా దివస్ కార్యక్రమాన్ని ప్రతి మండల కేంద్రంలో, ప్రతి జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నట్టు కూడా తెలిపారు. నేటి యువతకు ప్రధానంగా కేసీఆర్ గారి యొక్క పోరాట పటిమను, తెలంగాణ ఉద్యమ చరిత్ర గొప్పతనం తెలిసేలాగా, ప్రస్ఫుటించేలాగా పెద్ద ఎత్తున కూడా దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహించాలని కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున కూడా తెలంగాణ వాదులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొని దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ కూడా ఆయన తెలిపారు. నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మరొక వార్త. నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో సమస్యలు పరిష్కరించాలంటూ వీసీ చాంబాన్ని ముట్టడించారు విద్యాసంఘాల నాయకులందరూ కూడా. హాస్టల్లో ఒక్కొక్కటిగా భవనాలన్నీ కూడా కూలిపోతా ఉన్నాయి, శీతాస్త్రాలు జరుగుతున్నాయి, మెస్సు కూడా సరిగలేదు, మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు పట్టించుకోవట్లేదు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వీసీ చాంబాన్ని ముట్టడించారు. ఇప్పటికైనా సరే అధికారులు చర్యలు తీసుకొని 100 కోట్ల రూపాయలను మంజూరు చేసేలాగా చర్యలు తీసుకోవాలి, యూనివర్సిటీలో మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ కూడా విద్యార్థులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మరొక వార్త. నల్గొండలో వారం రోజులుగా కాంట్రాక్ట్ ఉద్యోగులు సమ్మె చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో, మెడికల్ కాలేజీలో, మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి 600 మంది కార్మికులు వారం రోజులుగా విధులు బహిష్కరించి సమ్మె చేస్తూ ఉన్నారు. 6 నెలలుగా జీతాలు రావట్లేదు, ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, పీఎఫ్ డబ్బులు కూడా కాంట్రాక్టర్ పట్టించుకోవట్లేదు, ఏజెన్సీలు పట్టించుకోవట్లేదు, కలెక్టర్ కూడా పట్టించుకోవట్లేదు, తమ అర్ధాకలతో అలమటిస్తున్నామంటూ కూడా వారు వాపోతున్నారు. తమ కుటుంబ పోషణ భారంగా మారిందంటూ కూడా తీవ్ర ఎత్తున కూడా కన్నీరు మున్నీరు వినిపిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం కల్పించుకొని 6 నెలలుగా పెండింగ్ ఉన్నటువంటి బకాయిలను అంటూ కూడా కాంట్రాక్ట్ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.